మీరు పుట్టిన క్షణంలో ఉన్న గ్రహస్థితిపై మీ యొక్క బలాలు, బలహీనతలు, జయాలు, పరాజయాలు వంటివి ఆధారపడి ఉంటాయి. ఎస్, అదే జ్యోతిష శాస్త్రం. హలో అందరికీ. ఈరోజు మనం జ్యోతిష్యం అనబడే అద్భుతమైన ప్రాచీన విజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకుందాం. అసలు జ్యోతిష్యం అంటే ఏంటి? భవిష్యత్తు చెప్పడం అనుకుంటున్నారా? కాదు. అసలు భవిష్యత్తు చెప్పడం కోసమే జ్యోతిష శాస్త్రము అంటే అసలు అది అనవసరమైన శాస్త్రం అవుతుంది కదా. ఎందుకంటే భవిష్యత్తు తెలుసుకొని చేసేదేముంది? అది కాదు. జ్యోతిష్యం అంటే చాలా మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. జ్యోతిష్యం అంటే ఫోర్ టెల్లింగ్ అని, రేపు జరగబోయేది చెప్పడం. ఎస్, ఆఫ్ కోర్స్ అవన్నీ చెప్పొచ్చు, చెప్పరాదనడం లేదు. బట్ జ్యోతిష్యాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన పద్ధతి అది కాదు. జ్యోతిష శాస్త్రాన్ని మన కర్మల గురించి తెలుసుకొని, మన కర్మ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని, మన జీవితంని ఒక సక్రమైన మార్గంలో పెట్టుకోవడానికి ఈ జ్యోతిష శాస్త్రం అనేది యూజ్ చేసుకోవాలి మనం. సో అదెలా అంటారా? కర్మ అంటే ఏంటి? పని. బేసిక్ మీనింగ్ ఆఫ్ కర్మ ఈజ్ పని. ఆ కర్మ ఈ జన్మలో చేసింది కాదు, గత జన్మలలో చేసింది. మనకి మానవ జన్మ రావడానికి మనం ఎన్నో రకాల జన్మలను పొంది అవన్నిటిని క్రాస్ చేసుకొని ఈ మానవ జన్మని పొందాం. సో ఈ జన్మలోకి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ మనం పుట్టగానే ఒక జాతక చక్రం అనేది ఫామ్ అవుతుంది. అది ఏంటి అంటే ఈ జన్మల ఫలాలా? కాదు. అవన్నీ కూడా మన గత జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాలు. అంటే అవి మంచైనా అవనివ్వండి, చెడైనా అవనివ్వండి, ఈవెన్ పాపాలు పుణ్యాలు ఏవైనా కూడా మన కర్మలే మనకు మన జాతకంలో వస్తాయి. వేరే వాళ్ళవి మనవి వేరే వాళ్ళకో అంటే ప్రసక్తే లేదు. ఎవడి కర్మ వాళ్ళకే దక్కుతుంది ఫలితం అనేది. సో నెక్స్ట్ ఇప్పుడు కర్మ ఫలితం, మన గత జన్మల్లోంచి వచ్చే కర్మ ఫలితం అంటున్నాం. సో దాన్ని మనం ఎందుకు మరి జ్యోతిషం జాతకం చూసుకోవడం ఎందుకు అంటే, ఎస్, ఆఫ్ కోర్స్ మన గత జన్మల్లో చేసిన పుణ్యాల వల్ల మనకి కొన్ని యోగాలు ఏర్పడతాయి. మనం గత జన్మల్లో చేసిన కొన్ని పాపాల వల్ల కొన్ని దోషాలు అనేవి ఏర్పడతాయి. సో వాటన్నిటిని మనం క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోవడం అంటే కేవలం మనం మరలా అవే పాపాలు చేస్తూ దేవుడికి పరిహారాలు చేసుకుంటే అవి క్లియర్ అవ్వవు. మనము కర్మతోనే పరిహారం చేసుకోవాలి. కర్మతోనే పరిహారం చేసుకోవాలి. సో అందుకోసమనే మనం జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి. సో మరి కర్మతో ఎలా తొలగించుకోవాలి అంటే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఉదాహరణకు ఒక చిన్న బాబు పుట్టాడు. వాడి జన్మజాతకం ప్రకారం వాడు ఒక పెద్ద గూండా అవ్వాలి, స్మగ్లరు అలాంటి అవే ఆ అబ్బాయి జాతకంలో ఉన్నాయనుకోండి. మనం ముందుగానే జాతకాన్ని చూసాం కాబట్టి కేవలం దేవుడి పరిహారాలు, కేవలం పూజలు వంటివే కాకుండా 50% మనము దైవ పరిహారాలను చేసుకుంటూ ఇంకొక 50% ఏమో మానవ ప్రయత్నం అనేది చేయాలి. అంటే ఆ అబ్బాయిని చిన్నప్పటి నుంచే సక్రమంగా పెంచడము, పెంపకం, మానవ ప్రయత్నము అనేది ఉపయోగపడుతుంది. అలాగే దైవ పూజలు, పరిహారాలు కూడా కొంతమేరకు సహాయపడతాయి. ముందుగా అసలు జ్యోతిష్ శాస్త్రం ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉంటుంది, మనం దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది నేర్చుకున్నప్పుడు ఆ జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనం అనేది మీకు తెలుస్తుంది. సో నా అనుభవంలో నేను ఎంతోమంది జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం లేని వాళ్ళకి నేను చూపించిన మార్గదర్శనం వల్ల నమ్మకాన్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనము చేసుకున్న కర్మని మనము పరిహారాలతో పాటు మానవ ప్రయత్నాన్ని జోడిస్తేనే మన కర్మ నివృత్తి అవుతుంది. నేను లైన్ బై లైన్ చెప్తాను మీకు జ్యోతిషాన్ని మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది. నేను లైన్ బై లైన్ చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే, మనం చేసిన పాప కర్మల వల్ల మనకి దోషాలు అనేవి ఉంటాయి. సో మనం ఆ దోషాలకి పూజ పరిహారాలు అయితే చేసుకుంటాం. దానివల్ల మీకు 50% దోషం అయితే పోతుంది, కానీ 50% అనేది మానవ ప్రయత్నం. అంటే నలుగురికి సహాయం చేయడము, ఆ గ్రహానికి సంబంధించి అలాంటి పర్సన్కి మీరు సహాయం చేయడము అనేవి అది ఆ గ్రహస్థితిని బట్టి చెప్పగలుగుతాం. ఏదో ఒక సహాయం అపాత్ర దానాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. అపాత్ర దానం అనేది మహాపాపం. గ్రహం బాలేదు అంటే ఆ గ్రహానికి సంబంధించిన దానాలు, ధర్మాలు చేసుకోవడము. అలాగే మానవ ప్రయత్నంలో కూడా మనము ఆ గ్రహానికి సంబంధించి మనము క్షమాపణ కోరుకొని పశ్చాత్తాప పడడము.
ఇలాంటివి చేసుకున్నప్పుడే ఆ యొక్క గ్రహానికి శాంతి అనేది కలుగుతుంది. మీరు కేవలము పూజలు లక్షలు పెట్టి హోమాలు ఇవన్నీ చేసుకోవడం వల్ల మీకు పుణ్యం వస్తుంది, అది నెక్స్ట్ జన్మకు వస్తుందేమో తప్ప ఈ జన్మలో మీ కష్టం తీరాలి అంటే మాత్రం మానవ ప్రయత్నం అనేది కంపల్సరీ, మానవత్వం చూపించడం అనేది 100% అవసరము. నెక్స్ట్ నెంబర్ 1 అది. నెంబర్ 2 ఏంటి అంటే, మనం తెలిసో తెలియకో కొన్ని మన జాతకంలో ఒక గ్రహం ఉచ్చ స్థితిలో ఉంది, మనము అలా అద్భుతమైన స్థితిలో ఉన్న ఒక గ్రహం సంబంధించిన వస్తువులని గిఫ్ట్స్గా ఇస్తుంటాం కొంతమందికి. మీకు తెలియకపోవచ్చు అది. సో తెలియకనే తెలుసో మనం గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఏంటంటే అదృష్టాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే కొన్ని గ్రహాలు కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన వస్తువులని దానం చేయకూడదు అని ఉంటుంది. కానీ తెలుసో తెలియకో ఏదో ఈరోజు ఇది చేయమంటున్నారు, జనరల్గా ఇవి చెప్పారు ఫలానా టీవీలో అని చెప్పేసి మీరు ఆ దానాలు చేస్తే మీకు లేనిపోని సాడ్నెస్ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఒక దానం ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఇలాంటివి ఎలాంటి ఐ మీన్ ఏ కలర్ ఏ రంగు డ్రెస్సెస్ అనేవి ఒక ఫలానా వ్యక్తికి పనికి వస్తాయి, ఏ కలర్స్ అనేవి పనికి రావు, ఏ కలర్ నెగిటివిటీని ఇస్తుంది. ఎందుకంటే ఒక మనిషికి ఆరా అనేది ఉంటుంది, ప్రతి మనిషికి ఆరా అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైబ్రరీలోకి వెళ్ళారనుకోండి, లైబ్రరీలో ఎలా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. అక్కడ ఆరా ఎలా ఉంటుంది అక్కడ ఒక వైబ్స్ అనేవి ఎలా ఉంటాయి, అక్కడ ఒక పాజిటివ్గా, ఒక సైలెంట్గా, అదొక నిర్మలమైన ప్రదేశంగా, అలాంటి వైబ్రేషన్స్ అనేవి అక్కడ ఉంటుంది. అదే వైబ్రేషన్ టాయిలెట్లో ఉంటుందా? ఉండదు. అదే వైబ్రేషన్ ఒక కిచెన్లో ఉంటుందా? ఉండదు. కిచెన్లో ఉన్న వైబ్రేషన్ హాల్లో ఉంటుందా? ఉండదు. ఎక్కడ ప్లేసెస్కి అక్కడ ఒక వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. అలాగే ప్రతి మనిషికి వాడి ఆలోచనల వల్ల వాడి చుట్టూ ఒక ఆరా అనేది ఫామ్ అవుతుంది. వాడి ఆలోచనల్ని బట్టే వాడికి ఆరా అనేది ఫామ్ అవుతుంది. సో మన ఆరా, మనం వెళ్ళే ప్రదేశము, అవి సింక్ అవ్వగలిగే ప్రదేశాలకే మనం వెళ్ళాలి. ఓకే, సో మనము జ్యోతిషశాస్త్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే, మనకి ఏది పనికి వస్తుంది. అండ్ ఒక కలర్స్ ఉంటాయి, కొన్ని కలర్స్కి కొన్ని ఆరాస్ ఉంటాయి, కొన్ని కలర్స్కి ఇంకో ఆరా ఉంటుంది. మన బాడీకి ఒక ఆరా ఉంటుంది, ఒక ప్రదేశానికి ఒక ఆరా ఉంటుంది. సో మనం సింక్ అయ్యే విధంగా మనం అవి ఎలా తెలుసుకుంటాము అంటే జ్యోతిషశాస్త్రం వల్లనే మనం తెలుసుకోగలుగుతాం. సో మనకి ఏవి పనికి వస్తాయి, ఏవి పనికి రావు అని తెలుసుకోవడానికి మన ఆరాకి ఏ కలర్ సెట్ అవుతుంది, ఏ ప్లేస్ సెట్ అవుతుంది, ఏ దిశ, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏ దిశ సెట్ అవుతుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఈ జ్యోతిష శాస్త్రం అనేది మనకి పనికొస్తుంది. అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, జ్యోతిష శాస్త్రము, న్యూమరాలజీ అండ్ వాస్తు ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఎలా లింక్ అయి ఉంటాయి అంటే, ఒకరి జాతకంలో సూర్యుడు ఉన్న స్థానం బాగాలేదు, సూర్యుడు అనే గ్రహానికి బలం లేదు అలాంటివంటే అతనికి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో తూర్పు దిశలో ఏదో ఒక లోపం అనేది కూడా ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం. ఓకే, ఊరికే ఒక ఇల్లు ఒకరికి దొరకదు. ఒక మనిషి ఒక ఇంట్లో ఉంటున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క జాతకంలో దానికి తగ్గట్టుగానే దోషాలు కానీ యోగాలు కానీ ఉండి తీరుతాయి. వాళ్ళ ఇంట్లో ఒక వాస్తు దోషం ఉంది అంటే వాళ్ళ జాతకంలో కూడా ఖచ్చితంగా అక్కడ ఆ గ్రహానికి సంబంధించి, ఆ దిశలో ఉండే గ్రహానికి సంబంధించిన ఏదో దోషము ఖచ్చితంగా సూచిస్తుంది జాతకంలో. అదే ఇంటర్లింకింగ్ అనమాట. మనము ఈ 3 శాస్త్రాలని కలిపి ఒక అవగాహనకు వచ్చి, సో ఈరోజు నుంచి ఈ కర్మలు, ఫలితాలు, జ్యోతిషశాస్త్రము, ఏ గ్రహాలు ఎక్కడుంటే ఎలా ఉంటుంది, నక్షత్రాలు, నక్షత్ర ఫలితాలు, ఏ నక్షత్రం పైన ఏ గ్రహం ఉంటే మన జాతకంలో ఏంటి ఎఫెక్ట్, మొత్తం బేసిక్స్ నుంచి నేను చెప్పబోతున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.